వావ్. ఒరే అటు చూడండి రా. హాయ్. 1 minute please. ప్రతి దాంట్లో ఆడ ముందుంటాడు రా. చూసావా ఎలా వెళ్ళిపోయాడు? హాయ్, కొంచెం ఫుల్ ఫిగర్ ఫోటో తీస్తారా? సెల్ఫీ తీయాలా? నువ్వు ఫోటోలు దిగు, నేను ఇలా ఓకేనా? పొద్దున్న దింపుతా. కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. Okay. ఫుల్ పడతలేవు, ఇంకొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి. అయ్యో. ఛా. చాలు. థ్యాంక్ యూ. రే ఇక్కడ కూడా ఖర్చు వేసావారా? నడురాను దొంగ సరేరా బాయ్. నువ్వు పెట్టు. అక్క బాగున్నావా? హలో మామా, చెప్పు సార్. అమ్మాయి మా ఇంటి ఎదురుగా దిగిందిరా. దిగిందా? దిగుతుంది. కొంచెం హెల్ప్ చేయండి రా మామా. అదిగో అదే మా ఇల్లు. అవునా? బా శివ, అమ్మా. ఇదిగో మా అబ్బాయి శివ. హాయ్ ఓ అండి. హాయ్, ఐమ్ ప్రియా. ఏం చేస్తూ ఉంటారు? ఆ విషయాలు ఎందుకులేమ్మా. ఇంటర్లో కెమిస్ట్రీ ఎగ్జామ్ 6 సార్లు రాశాడు, ఒక్కడు కూడా ముందుకెళ్ళా. అమ్మా, ఇలాంటివన్నీ చెప్పొద్దే. అంటే 6 సార్లు రాయరా బాగా ఇంప్రూవ్ అవుతా అని చెప్పా. ఆంటీ, ఆంటీ. ఓ కిచెన్ లో ఉన్నారా? ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నా. ఏంటి ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు మార్నింగే లేవరా? ఇంకా పడుకునే ఉన్నాడు. అదే సిటీ అబ్బాయిలు అయితేనా ఎర్లీ మార్నింగే లేచి జాగింగ్ వెళ్ళిపోతారు తెలుసా? మా చిన్నప్పుడు చిన్న పిల్లలు పడుకొని ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కోసం చిన్న పిల్లలేమో తొందరగా లేస్తున్నారు, పెద్దవాళ్ళేమో ఇలా పని పాట లేకుండా పడుకుంటున్నారు. ఓకే ఆంటీ, నేను జాగింగ్ వెళ్ళొస్తాను.
ఎందుకు నవ్వుతున్నావు? లుంగి హవాయి చెప్పులు వేసుకుని జాగింగ్ చేస్తుంటే హలో, లుంగిని చూసి నవ్వకమ్మా. మా లుంగీలు చూసే మీరు నైటీలు కుట్టించుకుంటున్నారు. నీకో విషయం తెలుసా? లుంగీ డ్యాన్స్ చూసి చెన్నై ఎక్స్ప్రెస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి స్టార్ హీరోల వరకు థియేటర్లో విజిల్స్ పడాలంటే లుంగి కట్టాల్సిందే. అంతెందుకు, అమ్మాయిలు పెద్ద మనిషి అయితే ఓలీ వేస్తారు, అబ్బాయిలు లుంగి కడతారు. ఎంతుందమ్మా లుంగి కథ. మా విలేజ్ లో అన్ని పనులకు. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. కావాలంటే నువ్వు కూడా ఒకసారి ట్రై చెయ్యి. మీకు స్కూల్ టైం అవట్లే, వెళ్ళండి మీరు. మీ అబ్బాయి లుంగి కట్టుకుంటే బాగుందన్నాడు. బాగున్నానా? వాడి పిల్ల చేష్టలు. నిన్ను ఆట పట్టిస్తున్నాడు. వెళ్ళి నీ డ్రెస్ వేసుకురా. ఇలా బయటికి వెళ్ళావంటే నలుగురు నవ్వుతారు. వాడు అలాగే చెప్తాడు. వాడికి పనే ఉంది. ఏం వండారా ఆంటీ? ఇడ్లీ చేసా, తిందుగందా. ఆంటీ, విలేజ్ లో అబ్బాయిలు ఖాళీగా ఉంటున్నారు, ఏం పని చేయరా? పెళ్ళయ్యేంత వరకు వాళ్ళు అంతేనమ్మా, ఎవ్వరు చెప్పినా వినరు. అదే పెళ్ళయిందనుకో, పెళ్ళం 4 ముట్టుకాయలేస్తుంది కదా, దెబ్బకు దారిలోకి వచ్చి పని చేయడం మొదలెడతారు. అవునా? అదే సిటీలో అబ్బాయిలు అనుకోండి, ఎప్పుడు జిమ్ లో ఉండి కరాటే, కుంఫు, డాన్స్, సింగింగ్ అని ఏదో సాధించాలని ట్రై చేస్తూనే ఉంటారు. అవునా? అలాంటి వాళ్ళైతేనే అమ్మాయిలు ఇష్టపడతారా ఆంటీ? క్వాలిటీ కూడా మనలో లేవే. బా, ఎలా పడగొట్టాలరా? ఆమె కోసం ఏమేమో చేయిస్తున్నావురా. దండం. హా. యా. హా. యా. హా. యా. 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 హా. యా. హా. యా. యా. హా. యా. 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 మంచి పని చేశాం. ముందుంటే మనకు వాసిపోయేది. యా. అయ్యా. అయ్యా. యా. మన దగ్గరికి వస్తున్నాడంటే వాస్తవం. రే, ఏంట్రా ప్రాక్టీస్ చేద్దాము. ఏమద్దురా. రేయ్, ఏరా, ప్రియా, ప్రియా. రే బాబా, సీరియస్ అవుతారు. జస్ట్ యాక్టింగ్ రా. చూడండి మా వాడు ఎంత స్ట్రాంగ్. చూడండి, ఐరన్ మ్యాన్, అది మా ఈ మ్యాన్, హిట్ మ్యాన్ కూడా వెంచే మా వాడు. నా వల్ల కాదురా, నా వల్ల కాదు. శివ, ఈరోజు మాస్టర్ రాలేదా? మాస్టర్ లెవెల్ దాటిపోయాం ప్రియా. డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రై చేస్తాం. సిటీలో ఇలా ప్రాక్టీస్ చేయరే, వేరేలా చేస్తారే. నువ్వు ఆవు మామ. సిటీలో అన్ని బయలర్ కోడిలే, ఇక్కడ అన్ని నాటు కోడిలే. ఇక్కడ బాడీలో అయినా కోడిలేనా వెరీ స్ట్రాంగ్. కావాలంటే దీంతో ట్రై చేసుకో. నువ్వు ఆవురా, మొన్న 100 కర్రలు ఎదిగాయి. ఈమెకు తెలియాలి. మీరు ట్రై చేసుకోండి. 1 2 3 స్టార్ట్. శివ, ఒక్కసారి అవును శివ, నీది చాలా స్ట్రాంగ్ బాడీ. ప్రియా, నాకంటే మా గ్రూప్ బాడీ చాలా స్ట్రాంగ్ ప్రియా. నన్ను కొట్టడానికి నీ స్టామినా సరిపోదు, కానీ వెళ్ళి నువ్వు వాకింగ్ చేసుకో. అవునా? ఇప్పుడు చూడు. రేపు కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారా? ప్రియా, వద్దు ప్రియా, వారం రోజులకి సెలవు. ఏముండో శ్రీమతి గారు, ఈ రోజు కూర బహుబాగుగా ఉన్నది. ఏం బాబు? నాన్న. మరి నా ప్రోగ్రాంకు టైం అవుతోంది. ఓకే నాన్న. నేను వెళ్ళొస్తా. అమ్మా, ఏంటమ్మా కూర దారుణంగా ఉంది. కనీసం టీవీలోనో బుక్కులోనో చూసి కొత్తగా ట్రై చేయొచ్చుగా అమ్మా. అదేంటి, బానే ఉందని తిన్నాడు కదా ఆయన. సరే సరే గాని ఆ రోజా వదిన వాళ్ళ ఇంట్లో నుంచి కూరన్న తెప్పి అమ్మా, తినలేకపోతున్నా. సరే అమ్మా, పాపం మళ్ళీ వాళ్ళని ఎందుకు అని ఇబ్బంది పెట్టడం. ఆ ప్రియా ఉందే, పని లేకుండా ఖాళీ పడింది, ఆమె దమ్మను. సరే. ప్రియా,
ప్రియా ఇందిచో స్మెల్ సూపర్. బాగుంది. నేనే చేశాను. అవునా? సూపర్. ఏది జరుగు ఇటీరా. ఉప్పు లేదు, కారం లేదు. హ? నా వంట బాగుందని మీ నాన్నే మెచ్చుకుంటే నువ్వు బాగాలేదంటావా? అమ్మ చేతి వంట చేదైపోయిందిరా నీకు. ఉండు నువ్వు వచ్చా తిను తిను, నువ్వే తిను, మొత్తం తిను. ఇంకా రాలేదే. హలో మామ ఎక్కడున్నావు మామ? ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గర ఏం చేస్తున్నావురా? ప్రియా ఫ్యామిలీతో కలిసి గుడికొచ్చిందిరా. అవునా? తొందరరా. ఓకే రా, వస్తున్నా. ఈరోజు మా అబ్బాయి బర్త్డే పంతులు గారు. అస్యాం శుభదితౌ శంకర్ గోత్రోద్భవస్య శంకర్ శంకర్నామధేయస్య రోజా రోజా రోజానామ్నీం ప్రియాంక ప్రియాంకానామ్నీం జయసింహ జయసింహానామధేయస్య సంతోష్. సంతోషామధేయస్య సహా అంతే సార్. కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య అన్నా, నమస్తే అన్నా. సీతారామచంద్ర స్వామి దేవతానుగ్రహప్రసాదిత్యర్థం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ హాయ్. కొబ్బరికాయ కొట్టేసి తీసుకురండి అమ్మా. తీసుకో, వెళ్ళి కొట్టు. కొబ్బరికాయ కొట్టికా? నేను కొడతారా? అంత ఓకేనారా? ఏం కలగా? అరే మామ, ఆ? ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? లేదు మామా, చెప్పలే మామా. లేట్ చేయొద్దురా. ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే 100% నేను లవ్ చేస్తున్నట్టే ఉంది. నాకు కూడా అట్లే అనిపిస్తుందిరా. రే మామా, ప్రియా ఫోన్ రా. అవునా? ఫోన్ లిఫ్ట్ చేయి, ఫోన్ లిఫ్ట్ చేయి. అరే, రే, ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పురా ప్లీజ్ రా. మాట్లాడు. హలో. హలో శివ, ఎక్కడున్నావు? ఫ్రీగానే ఉన్నావా? లేదు, ఫ్రీగానే ఉన్నా ప్రియా. నేను వచ్చి 1 వీక్ అవుతుంది కదా. సినిమాకి వెళ్దామా? వెళ్దాం ప్రియా, వస్తున్నా. ఓకే, 5 minutes. ఏంట్రా? మామా, ప్రియా సినిమాకి పిలుస్తుందిరా. ఒక్క నిమిషం. ఎలాగైనా ఇలా ఐ లవ్ యూ చెప్పురా. ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పు. మనం పార్టీ చేసుకోవాలి మామా. చెప్తారా మామా? మర్చిపోకు. ఓకేరా. రే, రే, ఓకే వెళ్ళురా. మామా. ఆల్ ద బెస్ట్. వెళ్ళు మామా. ఇంకేంటి మామా, ఈరోజు మన శివగాన్ లవ్ సక్సెస్ ఈ అవుతుంది. రోజు శివ ప్రియాన్ సినిమాకి రమ్మన్నప్పుడే వర్కౌట్ అయిపోయిందిరా. శివ ఏం జరిగిందిరా? థ్యాంక్స్ శివ, సినిమాకి తీసుకొచ్చినందుకు. యా, కమ్. హాయ్, కమ్ కమ్ యా ఐమ్ కమింగ్. వాట్ మా? బేబీ. శివ, తను అజయ్. Hello. అజయ్, తను Hi. శివ, నా ఫ్రెండ్. హే, నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తాను. కూర్చో కూర్చో.
ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నేనంటే పిచ్చి. నన్ను చూడ్డానికి హైదరాబాద్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నీకు విషయం తెలుసా? తనకి 1.5 lakh శాలరీ పర్ మంత్, కోట్ల ఆస్తి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. తన్ని చూసి వారం రోజులైంది, అందుకే రమ్మన్నాను. సరే, తను వెయిట్ చేస్తుంటాడు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ శివ, సో క్యూట్. బాయ్. ఆల్రెడీ ఒకరిని ప్రేమించిందా? అవునరా. అయినా ఈ కాలంలో ఈడొచ్చిన అమ్మాయిలు ఖాళీగా ఎక్కడున్నారా మామ? ఈ విషయం మనం ముందు తెలుసుకొని ఉండాలిరా. సరే వదిలేండిరా, ఆ అమ్మాయి లవ్ అయినా సక్సెస్ అయింది కదా. నీకేం బాధ లేదారా? రేయ్, దేవుడు ప్రతి మొగాడి కోసం ఒక అమ్మాయిని పుట్టిస్తాడని మా నాన్న ఎప్పుడో చెప్పాడురా. సో నాకు లైఫ్ పార్ట్నర్ అయ్యే అదృష్టం ఆ అమ్మాయికి లేదు మామా. ఏ అమ్మాయినా మనల్ని ఎందుకు ప్రేమించాలరా? కనీసం మన దగ్గర డిగ్రీ కూడా లేదు. అరే అరే మామ, సారీ మామ, నిన్ను బాధ పెట్టాలని కాదురా, ఫ్లోలో అన్నాను. మామ, ఫ్లోలో చెప్పేటియరా నిజాలు, ఆలోచించే చెప్పేటి అన్ని అబద్ధాలు రా. సో ఇవన్నీ వద్దు మామ, ఈ అమ్మాయిలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నేను డిగ్రీ పూర్తి చేయాలరా. శివ, ఇప్పుడు నువ్వు సూపర్ రా. అవునరా. రేయ్ రండ్రా వెళ్దాం. పదరా.